Good morning, children. So here we are at what చాప్టర్ భక్తి సూఫీకి సంబంధించి భక్తి అండ్ సూఫీ 7th క్లాస్కి సంబంధించింది. ఇందులో క్వశ్చన్ నెంబర్ 176, ద వర్డ్ భక్తి మీన్స్ భక్తి అనే పదానికి అర్థం ఏమిటి? నాలెడ్జా, డివోషన్ టు గాడా, చారిటీయా, మెడిటేషనా? ఏది సరి అయిందో చెప్పండి. ఆన్సర్ బి, డివోషన్ టు గాడ్, భగవంతునిపై భక్తి లేదా ప్రేమ. భగవంతునిపై భక్తి లేదా ప్రేమ అనేది సరి అయిన ఆప్షన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 177. క్వశ్చన్ నెంబర్ 177. ద సూఫీ సెయింట్స్ బిలాంగ్డ్ మెయిన్లీ టు విచ్ రిలీజియన్? సో సూఫీ సంతులు సూఫీ వారు ఏ మతానికి చెందినవారు? బుద్ధిజమా, జైనిజమా, ఇస్లామా, క్రిస్టియానిటీయా? ఆన్సర్ ఇస్లాం. ఇస్లాం మతంలో భగవంతుడిని ప్రేమ రూపంలో ఆరాధించే ఒక ఆధ్యాత్మిక విభాగమే సూఫీ తత్వము. కాబట్టి సూఫీ సంతులు ఇస్లాం మతానికి చెందినవారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 178. ద భక్తి మూమెంట్ ఎంఫసైజ్డ్. సో భక్తి ఉద్యమం దేనికి ఎక్కువగా ప్రాధాన్యతనిచ్చినది? ఆన్సర్, సో దేనికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది? రిచువల్స్ ఓన్లీయా, డివోషన్ అండ్ లవ్ ఫర్ గాడా, సాక్రిఫైస్ అండ్ యాజన్సా, ఐడల్ వర్షిప్ ఓన్లీయా? దేనికి సంబంధించింది? కరెక్ట్ ఆన్సర్ బి, డివోషన్ అండ్ లవ్ ఫర్ గాడ్. సో భగవంతునిపై భక్తి మరియు ప్రేమ. పాతకాలంలో కఠినమైన పూజలు, యజ్ఞాలు చేసేవారు. కానీ భక్తి ఉద్యమకారులు భగవంతుని చేరుకోవడానికి ఖరీదైన పూజలు అవసరం లేదు, నిజమైన ప్రేమ భక్తి ఉంటే చాలు అని చెప్పడం జరిగింది. సో డివోషన్ అండ్ లవ్ ఫర్ గాడ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 179. సూఫీ టీచింగ్స్ స్ట్రెస్డ్. సూఫీ బోధనలు దేనిని నొక్కి చెప్పాయి? ఫస్ట్ ఆన్సర్, లవ్ ఫర్ గాడ్ అండ్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్, స్ట్రిక్ట్ రిచువల్స్, అక్యుమిలేషన్ ఆఫ్ వెల్త్, పొలిటికల్ పవర్. దేనికి ఎక్కువగా చెప్పడం జరిగింది సూఫీ టీచింగ్స్? సో ఫస్ట్ ఆప్షన్, లవ్ ఫర్ గాడ్ అండ్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్. గురించి చెప్పడం జరిగింది. దేవునిపై మరియు మానవులందరిపై ప్రేమ. ఏ ఆప్షన్ సరి అయినది? దేవుడు ఒక్కడే అని, ఆయనను ప్రేమ ద్వారానే పొందగలమని సూఫీలు నమ్మారు. సమాజంలో ఉన్న ప్రతి మనిషిని ప్రేమించడమే దేవుడిని ప్రేమించడం అని వారు బోధించారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 180. సో 180, సిల్సిలాస్ ఇన్ సూఫిజం రెఫర్స్ టు. సిల్సిలాస్ అంటే ఏమిటి? సూఫీ తత్వంలో సిల్సిలా అంటే ఏమిటి? టెంపుల్సా, చైన్స్ ఆర్ ఆర్డర్స్ ఆఫ్ సెయింట్స్ అండ్ డిసిపుల్స్? సో పోయమ్స్ రిటన్ బై సెయింట్స్, ఫెస్టివల్స్. ఏది సరి అయిన ఆన్సరు? ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో గురు శిష్యుల సాంప్రదాయ గొలుసు శాఖలను ఏమంటారు? సిల్సిలాస్ అంటారు. ఏమంటారు? సిల్సిలాస్. సో సూఫీ తత్వంలో వేరువేరు గురువుల పరంపరలు ఉండేవి. ఒక ప్రధాన గురువు, ఆయన ఏమనేటోళ్ళు? పీర్ అనేవాళ్ళు. ఆయన శిష్యులు మురీద్ అనేవాళ్ళు. ఆయన శిష్యులను మురీద్ అని కలిసి ఒక విభాగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాన్నే సిల్సిలాస్ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ 181 క్వశ్చన్. భక్తి అండ్ సూఫీ మూమెంట్స్ బికమ్ పాపులర్ బిట్వీన్. భక్తి అండ్ సూఫీ మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ మూమెంట్స్ అనేటివి మనకు ఎక్కువగా మనకు ఏంటివి? పాపులర్ ఎక్కడైనా అవ్వడం జరిగింది. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అయినవి?
సరే. సో 2nd to 15th సెంచరీయా, 8 to 18th సెంచరీయా, ఫస్ట్ సెంచరీయా, 19th సెంచరీయా, ఎక్కడి నుంచి ఎక్కడ మధ్యలో బాగా ప్రాచుర్యం పొందడం జరిగింది భక్తి మరియు సూఫీ ఉద్యమాలు? ఆన్సర్ 8th to 18th సెంచురీ. 8 to 18th సెంచురీ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 182. క్వశ్చన్ నెంబర్ 182 ఏముంది చూడండి. క్వశ్చన్ నెంబర్ 182, once see question number 182. The Sufi place of gathering and worship is called. The Sufi place of what? Gathering and worship is called. ఏమంటారు? ఖుత్బా అంటారా, దారగ్ ఆఫ్ ఖాన్కా అంటారా, మాతా అంటారా, స్టూపా అంటారా? ఏమంటారో చెప్పండి. ఏమడిగినాడు? సో ద సూఫీ ప్లేస్ ఆఫ్ గ్యాదరింగ్ అండ్ వర్షిప్ ఈజ్ కాల్డ్. సూఫీ సంతులు సమావేశమై లేదా ప్రార్థించే స్థలాన్ని ఏమంటారు? ఆన్సర్ బి. ఆన్సర్ బి ఏంటి? దర్గా. ఇది దర్గా అండ్ ఏంటిది అది? ఖాన్కా. దర్గా అండ్ ఖాన్కా అనడం జరుగుతుంది. సూఫీ గురువులు నివసించే ఆధ్యాత్మిక చర్చలు జరిపే కేంద్రాన్ని ఖాన్కా అంటారు. వారు మరణించిన తర్వాత అక్కడే నిర్మించే సమాధిని దర్గా అనడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 183. భక్తి అండ్ సూఫీ సెయింట్స్ ఆఫెన్ కంపోజ్డ్ దేర్ టీచింగ్స్ ఇన్. సో ఈ భక్తి సూఫీ సంతులు తమ బోధనలను ఏ భాషలో రచించారు? సాంస్క్రిటా, పర్షియన్ అండ్ లోకల్ లాంగ్వేజా, లాటినా, గ్రీకా? సరి అయిన ఆన్సర్ పర్షియన్ అండ్ లోకల్ లాంగ్వేజెస్. పర్షియన్ అండ్ లోకల్ లాంగ్వేజెస్. ఎందుకు పర్షియన్ అండ్ లోకల్ లాంగ్వేజ్ని తీసుకున్నారంటే సామాన్య ప్రజలకు అర్థం కావాలని వీరు సంస్కృతం లాంటి కఠిన భాషలను కాకుండా ప్రజలు మాట్లాడే తెలుగు, తమిళం, హిందీ, పంజాబీ వంటి స్థానిక భాషలను మరియు నాటి రాజభాష అయిన పర్షియన్ భాషను ఉపయోగించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 184. క్వశ్చన్ నెంబర్ 184. A common message of Bhakti and Sufi. A common message of Bhakti and Sufi traditions was. సో ఈ భక్తి సూఫీ సాంప్రదాయాల ఉమ్మడి సందేశం ఏమిటి? ఫస్ట్ ఆప్షన్ లవ్ అండ్ ఈక్వాలిటీ అమాంగ్ ఆల్ హ్యూమన్స్, వార్ అండ్ కాంక్వెస్ట్, సాక్రిఫైస్ ఆఫ్ ఎనిమల్స్, బిల్డింగ్ ఆఫ్ ఫోర్ట్స్. దేనికి సంబంధించింది? ఫస్ట్ ఆప్షన్ లవ్ అండ్ ఈక్వాలిటీ అమాంగ్ ఆల్ హ్యూమన్స్. మానవులందరి మధ్య ప్రేమ మరియు సమానత్వము. కుల మత భేదాలకు లేకుండా మనుషులందరూ సమానమే, అందరినీ ప్రేమగా చూడాలని రెండు ఉద్యమాలు ముక్త కంఠంతో చెప్పడం జరిగింది. నెక్స్ట్ 185. Which Mughal emperor was known for supporting Sufis? ఏ మొఘల్ ఎంపరర్ సూఫీలకు ఆదరించి సపోర్ట్ చేయడం జరిగింది? బాబర్, అక్బర్, ఔరంగజేబ్, షాజహాన్? ఎవరు? అక్బర్. మొఘల్ రాజులలో అక్బర్ మత సామరస్యం కలిగిన రాజు. ఆయన సూఫీ సంతులను, ముఖ్యంగా చిస్తీ ఆర్డర్ సంతులను ఎంతో గౌరవించడం జరిగింది. నెక్స్ట్ కమ్ టు క్వశ్చన్ నెంబర్ 186. విచ్ సెయింట్ పాపులరైజ్డ్ భక్తి ఇన్ తమిళనాడు త్రో అల్వార్ హైమ్స్? సో తమిళనాడులో అల్వార్ల కీర్తన ద్వారా భక్తిని ప్రచారం చేసిన వారు ఎవరు? Now see here, question number 186. Question number 186 is, which saint popularized Bhakti in Tamil Nadu through Alvar hymns? అల్వార్ హైమ్స్ ద్వారా, అల్వార్ల కీర్తనల ద్వారా భక్తిని ప్రచారం చేసిన వారెవరు అంటున్నాడు. ఎవరు? అప్పారా, ఆండాలా, నమ్మల్వారా, ఆలా? సో సరి అయిన ఆన్సర్ ఆల్ ఆఫ్ దీస్.
దక్షిణ భారతదేశంలోని తమిళనాడులో భక్తి ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్ళిన వాళ్ళలో వీళ్ళందరూ కూడా అల్వార్లు ముఖ్యులు. వీరందరూ భక్తి గీతాల ద్వారా ప్రజల్లో చైతన్యం తేవడం జరిగింది. అప్పార్ నాయనార్ అయినప్పటికీ అల్వార్లతో పాటు తమిళ ఉద్యమంలో ముఖ్యులు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 187. 187. నయనార్స్ వర్ డివోటీస్ ఆఫ్. నయనార్లు ఎవరి భక్తులు? నయనార్లు ఎవరి భక్తులు? విష్ణు భక్తుల, శివ భక్తుల, బ్రహ్మ భక్తుల, బుద్ధ భక్తుల? ఎవరి భక్తుల చెప్పండి. ఆన్సర్ ఈజ్ శివ. శివుని భక్తులు. తమిళనాడులో శివుడిని ఆరాధించే భక్తులను నయనార్లు అంటారు. వీరి సంఖ్య 63. మొత్తం వీరి యొక్క సంఖ్య, నయనార్ల యొక్క సంఖ్య ఎంత? 63. నెక్స్ట్ కమ్ టు 189 క్వశ్చన్. 189 క్వశ్చన్ ఈజ్ అల్వార్స్ వర్ డివోటీస్ ఆఫ్. అల్వార్స్ వర్ డివోటీస్ ఆఫ్. అల్వార్లు ఎవరి భక్తులు? విష్ణు, శివ, కృష్ణ, బుద్ధ. అల్వార్లు ఎవరి భక్తులు? సరి అయిన ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్ ఈజ్ విష్ణు భక్తులు. విష్ణువు. తమిళనాడులో మహావిష్ణువును ఆరాధించే భక్తులను అల్వార్లు అంటారు. వీరి సంఖ్య 12 ఉంటుంది. వీరి సంఖ్య ఎంత ఉంటుంది? 12 ఉండడము జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ క్వశ్చన్ 189 క్వశ్చన్. బసవన్న వాజ్ ఏ సెయింట్ ఫ్రమ్. బసవన్న వాజ్ ఏ సెయింట్ ఫ్రమ్. బసవన్న ఏ రాష్ట్రానికి చెందిన సంతువు? ఏ రాష్ట్రానికి చెందిన సంతు? మహారాష్ట్రనా, కర్ణాటకనా, తమిళనాడువా, గుజరాతా? దేనికి సంబంధించినోడు? కర్ణాటక. మళ్ళీ కర్ణాటకలో వీరశైవ మూమెంట్. కర్ణాటకలో వీరశైవ మూమెంట్. 12వ శతాబ్దంలో కర్ణాటకలో వీరశైవ ఉద్యమాన్ని ప్రారంభించి గొప్ప సామాజిక సంస్కర్త బసవన్న. ఆయన కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 190. ద కన్నడ లాంగ్వేజ్ వచనాస్ వర్ కంపోజ్డ్ బై. కన్నడ భాషలో వచనాలు వ్రాసినది ఎవరు? వచనాలు వ్రాసినది ఎవరు? రామానుజన, బసవన్న అండ్ హిట్స్ ఫాలోవర్సా, కబీరా, గురునానక? ఎవరు రాయడం జరిగింది వచనాలను? సెకండ్, బి ఆన్సర్ ఈజ్ కరెక్ట్. బసవన్న మరియు అతని యొక్క అనుచరులు రాయడం జరిగింది. బసవన్న, అల్లమప్రభ, అక్కమదేవి వంటి వీరశైవ సంతులు కన్నడ భాషలో సామాన్యులకు అర్థమయ్యే విధంగా చిన్న చిన్న కవితా రూపంలో రాసిన బోధనలను వచనాలు అంటారు. ఎవరు? బసవన్న, అల్లమప్రభ, అక్క మహాదేవి. నెక్స్ట్ క్వశ్చన్ 191 క్వశ్చన్. రామానుజ టాట్ స్లేవేషన్ కుడ్ బి అట్టైన్డ్ త్రో. స్లేవేషన్ కుడ్ బి అట్టైన్డ్ త్రో అంటే మోక్షాన్ని దేని ద్వారా పొందవచ్చును అని రామానుజాచార్యులు బోధించారు. మోక్షాన్ని దేని ద్వారా పొందవచ్చునని రామానుజాచార్యులు భావించినారు. ఇక్కడ ఫస్ట్ ఆన్సర్ ఏంది? సాక్రిఫైస్. సెకండ్ ఆన్సర్ భక్తి టు విష్ణు. నెక్స్ట్ ఆన్సర్ మెడిటేషన్ ఓన్లీ. తర్వాత ఆన్సర్ ఏముంది? ఫాస్టింగ్. కాబట్టి ఏది సరి అయిన ఆన్సర్ చెప్పండి. ఏది సరి అయిన ఆన్సరు రామానుజ చెప్పిన దానిలో? ఆన్సర్ బి, భక్తి టు విష్ణు ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. విశిష్ట అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన రామానుజులు భగవంతుడైన నారాయణుడు అంటే విష్ణువుపై సంపూర్ణ శరణాగతి, భక్తి కలిగి ఉండటం ద్వారానే మోక్షం లభిస్తుందని చెప్పడం జరిగింది. ఎవరు? రామానుజన్. నెక్స్ట్ క్వశ్చన్ 192. క్వశ్చన్ నెంబర్ 192. హూ క్రిటిసైజ్డ్ caste distinctions and preached one God. కుల భేదాలను విమర్శిస్తూ దేవుడు ఒక్కడే అని ప్రచారం చేసినది ఎవరు? కబీరా, అక్బరా, తులసీదాసా, గురు అర్జున? ఎవరు చేసినారు? ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ కబీర్. కబీర్ దాస్ ఒక గొప్ప సంతు. ఆయన హిందూ, ముస్లిం మతాల్లోని మూఢనమ్మకాలను, కుల వివక్షను తీవ్రంగా ఖండించారు. రాముడైనా రహీమైనా ఒక్కడే అని చెప్పినవాడు ఎవరు? కబీర్ దాస్. నెక్స్ట్ క్వశ్చన్
193. క్వశ్చన్ నెంబర్ 193 చూడండి. కబీర్ వర్సెస్ ఆర్ కలెక్టెడ్ ఇన్. సో కబీర్ రాసిన పద్యాలు లేదా దోహాలను ఎందులో సేకరించబడ్డాయి? బిజక, ఆది గ్రంథ, గీతా గోవిందన, ఋగ్వేదన. ఆన్సర్ బీజక్. కబీర్ నోటి మాటగా చెప్పిన పద్యాలను, బోధనలను ఆయన శిష్యులు బీజక్ అనే గ్రంథంలో భద్రపరిచినారు. నెక్స్ట్ క్వశ్చన్ 194 క్వశ్చన్. తులసీదాస్ దేనిని రచించినాడు? రామచరితమానస్, మహాభారత, పంచతంత్ర, జటకా టేల్స్. దేన్ని రచించడం జరిగింది తులసీదాస్? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఏ, రామచరితమానస్. వాల్మీకి రామాయణాన్ని తులసీదాస్ నాటి అవధి భాషలో అంటే హిందీ రూపంలో సామాన్య ప్రజల కోసము రామచరితమానస్ పేరుతో అద్భుతంగా రాసినాడు. నెక్స్ట్ కమ్ టు 195 క్వశ్చన్. వాట్ ఈస్ దిస్ 195 క్వశ్చన్? మీరాబాయ్ వాజ్ ఏ డివోటీ ఆఫ్. మీరాబాయ్ ఎవరి భక్తురాలు? శివుని భక్తురా, కృష్ణానా, బుద్ధానా, గణేశానా? మీరాబాయ్ ఎవరి భక్తురాలు? కృష్ణుని భక్తురాలు. రాజస్థాన్కు చెందిన రాజకుమారి అయిన మీరాబాయ్ సంసార సుఖాలను వదిలేసి శ్రీకృష్ణుని తన సర్వస్వంగా భావించి ఎన్నో మధురమైన భజన గీతాలను పాడింది. ఎవరి మీద? శ్రీకృష్ణుని మీద. ఎవరు వాడిర్రు? మీరాబాయ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 196. ద ఫౌండర్ ఆఫ్ ద చిస్తీ ఆర్డర్ ఇన్ ఇండియా వాజ్. చిస్తీ సాంప్రదాయాన్ని అంటే సిల్సిలాను స్థాపించినది ఎవరు? భారతదేశంలో చిస్తీ సాంప్రదాయాన్ని స్థాపించినది ఎవరు? ఆన్సర్ బాబా ఫరీదా, మొయినుద్దీన్ చిస్తియా, నిజాముద్దీన్ అలియానా, షేక్ అహ్మద్ సిర్హిందియా. ఎవరు ఆన్సర్? సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ వన్. సో మొయినుద్దీన్ చిస్తి అనేవాడు మనకు చిస్తీ సాంప్రదాయాన్ని భారతదేశంలో స్థాపించడం జరిగింది. ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తి ఇండియాకు వచ్చి అజ్మీర్లో చిస్తీ సూఫీ సాంప్రదాయాన్ని స్థాపించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ 197 క్వశ్చన్. నిజాముద్దీన్ ఔలియా వాజ్ అసోసియేటెడ్ విత్. నిజాముద్దీన్ ఔలియా ఏ శాఖకు చెందినవాడు? సూఫీ వాళ్ళు ఏ సూఫీ శాఖకు చెందినవాళ్ళు? ఆన్సర్ చిస్తీ ఆర్డర్. బాబా ఫరీద్ శిష్యుడైన హజ్రత్ నిజాముద్దీన్ ఔలియా దేన్ని ఢిల్లీలో నివసించిండు? ఆయన కూడా చిస్తీ సాంప్రదాయంలో అత్యంత ప్రసిద్ధ సూఫీ సంతు. నెక్స్ట్ క్వశ్చన్ 198 క్వశ్చన్. క్వశ్చన్ నంబర్ 198. బాబా ఫరీద్ wrote in which language? బాబా ఫరీద్ ఏ భాషలో కవిత్వాన్ని రాసినాడు? పర్షియనా, పంజాబియా, అరబికా, ఉర్దూవా? ఎందులో రాయడం జరిగింది? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ పంజాబీ. ప్రసిద్ధ సూఫీ సంతు అయిన బాబా ఫరీద్ పంజాబీ భాషలలో శ్లోకాలు మరియు కవితాలను రాయడం జరిగింది. వీటిని కొన్నింటిని సిక్కుల పవిత్ర గ్రంథమైన గురు గ్రంథ్ సాహిబ్లో కూడా చేర్చడం జరిగింది. నెక్స్ట్ 199 క్వశ్చన్ నెంబర్ 199. సూఫీ ఎక్స్ప్రెస్డ్ లవ్ ఫర్ గాడ్ త్రో. సూఫీలు దేవునిపై తమ ప్రేమను ఎలా వ్యక్తపరిచేవారు? ఆన్సర్ వారా, కవ్వాలి అండ్ పోయట్రీ ద్వారానా, ట్యాక్స్ కలెక్షన్ ద్వారానా, ఫార్మింగ్ ఓలీ ద్వారానా? దేని ద్వారా? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ కవ్వాలి అండ్ పోయట్రీ. కవ్వాలి పాటలు మరియు కవిత్వం ద్వారా సూఫీలు సంగీతాన్ని దేవుడిని చేరుకునే మార్గాన్ని భావించారు. భక్తితో కూడిన పాటలనే కవ్వాలీలు అంటారు. భక్తితో పాటలు పాడుతూ మైమరిచి నాట్యం చేసేవారు.
నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 200. సో ద టర్మ్ జికార్ ఇన్ సూఫీ ప్రాక్టీస్ మీన్స్. సో ఇందులోపల సూఫీ ఆచారాల్లో జిక్కార్ లేదా జిక్రా అంటారు. జిక్రా అంటే ఏమిటి? సో చారిటీయా, రిపీటింగ్ గాడ్స్ నేమ్ ఇన్ డివోషనా, మెడిటేషన్ ఆన్ స్టార్సా, రైటింగ్ స్క్రిప్చర్సా? ఏది సరి అయినది? సో ఆన్సర్ ఈజ్ రిపీటింగ్ గాడ్స్ నేమ్ ఇన్ డివోషన్. భగవంతుని నామాన్ని పదే పదే స్మరించడం లేదా జపించడం, పదే పదే జపించడం లేదా స్మరించడాన్ని జిక్రా అంటారు. ఏమంటారు? జిక్రా అనడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 201. సో 201 క్వశ్చన్ ఈజ్ సూఫీస్ బిలీవ్డ్ దట్ ట్రూ లవ్ ఆఫ్ గాడ్ మీన్స్. సో భగవంతునిపై నిజమైన ప్రేమ అంటే ఏమిటి అని సూఫీలు నమ్మినారు. సో రీఅన్సింగ్ సొసైటీస్, నెక్స్ట్ సర్వింగ్ హ్యుమానిటీయా, పర్ఫార్మింగ్ రిచువల్సా, కలెక్టింగ్ వెల్తా? ఏది సరి అయిన ఆన్సరు? బి, సర్వింగ్ హ్యుమానిటీ, మానవత్వానికి సేవ చేయడం అనేది నమ్మడం జరిగింది. సమాజంలో కష్టాల్లో ఉన్న పేదలను, అనాథలను ఆదుకోవడమే మనము దేవునికి చేసే నిజమైన సేవ అని సూఫీ సంతులు బలంగా నమ్మినారు. నెక్స్ట్ క్వశ్చన్ 202. ద సూఫీ ష్రైన్ ఆఫ్ మొయినుద్దీన్ చిస్తి ఈజ్ లొకేటెడ్ ఎట్. సో సూఫీ ష్రైన్ ఆఫ్ మొయినుద్దీన్ చిస్తి, ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తి దర్గా ఎక్కడ ఉన్నది? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ అజ్మీర్. ఎక్కడ ఉంది? రాజస్థాన్లోని అజ్మీర్ షరీఫ్లో ఉన్న ఈ దర్గా చాలా ప్రసిద్ధమైనది. ఇక్కడికి హిందువులు, ముస్లింలు అందరూ వెళ్ళడము జరుగుతుంది. నెక్స్ట్ వన్, విచ్ సూఫీ సెయింట్స్ టోంబ్ ఇన్ ఢిల్లీ. విచ్ సూఫీ సెయింట్, ఏ సూఫీ సంతుని దర్గా అంటే సమాధి ఢిల్లీలో ఉంది? సో బాబా ఫరీదా, నిజముద్దీన్ ఔలియానా, ఖ్వాజా బందా నవాజా, మీర్ దార్దా? ఎవరిది ఉన్నది ఢిల్లీలో? సో నిజాముద్దీన్ ఔలియా. ఢిల్లీలో ఉన్న ప్రసిద్ధ హజ్రత్ నిజాముద్దీన్ దర్గా ఈయనదే. హజ్రత్ నిజాముద్దీన్ దర్గా ఇతనిదే. ఇక్కడ ప్రతి వారం ఎంతో అద్భుతమైన కవ్వాలి కార్యక్రమాలు జరుగుతాయి. సో నెక్స్ట్ క్వశ్చన్ 204. లాంగరా ఆర్ ఫ్రీ కిచెన్ వాజ్ స్టార్టెడ్ బై. లంగర్ ఉచిత వంటశాల లేదా అన్నదానంను ఎవరు ప్రారంభించారు? నిజాముద్దీన్ ఔలియా, గురునానక్ అండ్ సపోర్టెడ్ బై సూఫీస్, శంకరాచార్య, తులసీదాస్? ఎవరు ప్రారంభించినారు? గురునానక్ అండ్ ఇట్ వాజ్ సపోర్టెడ్ బై సూఫీస్. సిక్కు మత స్థాపకుడైన గురునానక్ దేవ్జీ కుల భేదాలు లేకుండా అందరూ కలిసి కూర్చొని తినేలా ఉచిత అన్నదానము అంటే లంగర్ పద్ధతిని తీసుకురావడం జరిగింది. దీనిని సూఫీ సంతులు కూడా తమ కంకాలాలలో పాటించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ 205. సూఫీస్ అండ్ భక్తి సెయింట్స్ ఎంకరేజ్డ్ ద యూజ్ ఆఫ్. దేనికి సంబంధించింది ఎంకరేజ్ చేయడము జరిగింది? భక్తి సూఫీ సంతులు ఏ భాషలో వాడకాన్ని ప్రోత్సహించినారు? సంస్కృత, లోకల్ లాంగ్వేజెసా, లాటినా, ఫ్రెంచా? అందరికి అర్థం కావాలంటే ఏది భాషను యూజ్ చేస్తారు? లోకల్ లాంగ్వేజెస్. దేవుడి ప్రార్థన అనేది పండితులకే కాకుండా సామాన్య ప్రజలకు కూడా అర్థం కావాలని లోకల్ లాంగ్వేజెస్కి సంబంధించి ప్రాంతీయ భాషలను ఎక్కువగా వాడడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 206. భక్తి అండ్ సూఫీ మూమెంట్స్ అపోజ్డ్. భక్తి మరియు సూఫీ ఉద్యమాలు దేనిని వ్యతిరేకించాయి? ఈక్వాలిటీ, క్యాస్టిజం అండ్ రిలీజియస్ ఆర్థోడాక్సీ, యూజ్ ఆఫ్ మ్యూజిక్ ఇన్ డివోషన్, ఫార్మింగ్? దేన్ని అపోజ్ చేసినాయి? క్యాస్టిజం అండ్ రిలీజియన్ ఆర్థోడాక్సీ. కులతత్వము మరియు మతమౌఢ్యము, సమాజంలో ఉన్న కుల వివక్షను, అంటరానితనాన్ని, మతం పేరిట జరిగే మూఢనమ్మకాలను, ఆడంబరాలను ఈ రెండూ ఉద్యమాలు తీవ్రంగా వ్యతిరేకించడం జరిగింది.
నెక్స్ట్ క్వశ్చన్ 207. They helped in the growth of which languages? They helped in the growth of which languages? ఏ భాషల అభివృద్ధికి ఈ ఉద్యమాలు ఎక్కువగా తోడ్పడడం జరిగింది? ఓన్లీ సంస్కృత్, రీజనల్ లాంగ్వేజెస్ లైక్ హిందీ, తమిళ్, పంజాబీ, గ్రీక్, లాటిన్. ఏ భాషలు ఎక్కువగా అభివృద్ధి చెందినాయి? రీజనల్ లాంగ్వేజెస్ లైక్ హిందీ, తమిళ్ అండ్ పంజాబీ. హిందీ, తమిళ్ అండ్ పంజాబీ. సంతులు తమ సాహిత్యాన్ని ఎక్కువగా ఈ భాషల్లో రాసినారే కాబట్టి ఆ భాషలకు గొప్పగా గౌరవం దక్కి ఎక్కువగా అభివృద్ధి చెందినాయి. నెక్స్ట్ 208 క్వశ్చన్. విచ్ ఐడియా డిడ్ భక్తి అండ్ సూఫీ మూమెంట్స్ షేర్ విత్ గురునానక్? గురునానక్ తోటి ఈ ఆలోచనలను గురునానక్ ఆలోచనలతో భక్తి సూఫీ ఉద్యమాలు పంచుకున్న ఉమ్మడి అంశం ఏమిటి? వర్షిప్ ఆఫ్ మెనీ డైటీసా, బిలీఫ్ ఇన్ వన్ గాడ్ అండ్ ఈక్వాలిటీయా, పర్ఫార్మింగ్ యజనాసా, ఐడిల్ వర్షిపా? దేనికి సంబంధించింది? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ బి, బిలీఫ్ ఇన్ వన్ గాడ్ అండ్ ఈక్వాలిటీ. ఒక్కడే దేవుడు మరియు సమానత్వంపై నమ్మకం, దాని మీద ఎక్కువగా ప్రతిపాదనలు జరగడం జరిగింది. భగవంతుడు ఒక్కడే, ఆయన దృష్టిలో మనుషులంతా సమానులే అనే భావన గురునానక్ గారికి అలాగే భక్తి సూఫీ సంతులకు సమానంగా ఉండేటిది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 209. భక్తి అండ్ సూఫీ సెయింట్స్ బిలీవ్డ్ దట్ గాడ్ ఈజ్. ఆన్సర్ ఓన్లీ ఇన్ టెంపుల్స్, ఓన్లీ ఇన్ మాస్క్యూస్, ప్రజెంట్ ఎవ్రీవేర్ అండ్ విత్ ఇన్ హర్ట్స్, ఓన్లీ ఇన్ బుక్స్. ఎక్కడ ఉంటుందని నమ్మినారు? భక్తి సూఫీ సెయింట్స్ గాడ్ ఎక్కడ ఉంటుందని నమ్మడం జరిగింది? సో ప్రజెంట్ ఎవ్రీవేర్ విత్ ఇన్ ద హర్ట్స్, అంతటా. సో దేవుడు కేవలం గుడుల్లో మసీదులలోనే కాకుండా అంతటా ఉంటాడు, అంతటా ఉండడం జరుగుతుంది అనేది విశ్వవ్యాప్తమై ఉన్నాడని చెప్పి సో నమ్మడము జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ 210 క్వశ్చన్. ద భక్తి సూఫీ టీచింగ్ ఎంఫసైజ్డ్. సో భక్తి మరియు సూఫీ బోధనలు దేన్ని నొక్కి చెప్పడం జరిగింది? రిలీజియస్ టాలరెన్స్, వార్ఫేర్, టాక్సేషన్, ఆస్ట్రాలజీ. దేన్ని చాటి చెప్పడం జరిగింది? మత సహనము అంటే రిలీజియస్ టాలరెన్స్ అంటే ఏంది? మత సహనము. ఒకరి మతాన్ని ఒకరు గౌరవించుకోవాలి, మతాల పేరుతో గొడవలు పడకూడదు, సామరస్యంగా ఉండాలని బోధించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ 211 క్వశ్చన్. విచ్ సూఫీ ట్రెడిషన్ ఈజ్ ఫేమస్ ఫర్ కవ్వాలి సాంగ్స్? సూఫీ సాంప్రదాయం, కవ్వాలి పాటలకు ఏ సూఫీ సాంప్రదాయం ప్రసిద్ధి చెందినది? సో చిస్తియా, క్షత్రియ, నక్షబందియా, నెక్స్ట్ సుహ్రావాడియా. దేనికి సంబంధించింది? చిస్తీకి సంబంధించింది, చిస్తీ సాంప్రదాయము. భారతదేశంలో చిస్తీ సంతులు సంగీతాన్ని దైవారాధనలో భాగంగా చూశారు. అందుకే వీరి ద్వారానే కవ్వాలి గానం బాగా ప్రసిద్ధి చెందడం జరిగింది. 212. 212 క్వశ్చన్ చూడండి. సో see here for 212 question. So what is this 212 question? The philosophy of Advaita, so oneness of soul of God, was reinterpreted by శంకరాచార్యన, రామానుజన, కబీరా, బాబా ఫరీదా. ఎవరి ద్వారా జరిగింది? సో అద్వైత్వ తత్వాన్ని, జీవుడు దేవుడు ఒక్కటే అనే భావనను భక్తి మార్గంలో తిరిగి వివరించినది ఎవరు? ఆన్సర్ రామానుజాచార్యులు. శంకరాచార్యులు అద్వైత సిద్ధాంతాన్ని రామానుజుల భక్తి కోణంలో విశిష్టాద్వైతంగా మార్చి సామాన్యులకు కూడా భక్తి ద్వారా దేవుడిని ఎలా చేరుకోవాలో వివరించారు. ఎవరు వివరించినారు? రామానుజాచార్యులు. నెక్స్ట్ కమ్ టు 213 question. The Bhakti and Sufi traditions taught people to reject. సో భక్తి సూఫీ సాంప్రదాయాలు ప్రజలను దేనిని తిరస్కరించమని చెప్పాయి?
సర్వీస్ టు హ్యూమానిటీయా, బ్లైండ్ రిచువలిజం అండ్ ఎంటీ ఫార్మాలిటీసా, లవ్ ఫర్ గాడ్, కైండ్నెస్. ఏది సరి అయిందో చెప్పండి. సరి అయిన ఆన్సర్ సెకండ్ ఆప్షన్ బ్లైండ్ రిచువలిజం అండ్ ఎంటీ వాట్ ఫార్మాలిటీస్. అంటే ఏమన్నట్టు, గుడ్డి నమ్మకాలు మరియు అర్థం లేని ఆచారాలు లాంటివి జంతు బలులు, కేవలం పైకి కనిపించే కఠినమైన నియమాలను వదిలిపెట్టమని చెప్పడం జరిగింది. మూఢాచారాలను వదిలిపెట్టమని చెప్పినారు. నెక్స్ట్ క్వశ్చన్ 214th క్వశ్చన్. విచ్ మొఘల్ కోర్ట్ ఎంకరేజెస్ ట్రాన్స్లేషన్స్ ఆఫ్ సూఫీ టెక్స్ట్ ఇంటూ హిందీ? సో మనకు సూఫీ గ్రంథాలను హిందీలోకి అనువదించడానికి ప్రోత్సహించిన మొఘల్ రాజు ఎవరు? బాబరా, అక్బరా, ఔరంగజేబా, హుమాయూనా? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ అక్బర్. అక్బర్ కాలంలో విభిన్న సంస్కృతులను కలపడానికి పర్షియన్ భాషలో ఉన్న సూఫీ గ్రంథాలను హిందీలోకి అనువదించడానికి ప్రోత్సాహం లభించింది. ఎవరి సమయంలో? అక్బర్. నెక్స్ట్ కమ్ టు 215 క్వశ్చన్. ద మెయిన్ కంట్రిబ్యూషన్ ఆఫ్ భక్తి అండ్ సూఫీ మూమెంట్స్ టు ఇండియన్ కల్చర్ వాజ్. సో భారతీయ సంస్కృతికి భక్తి మరియు సూఫీ ఉద్యమాలు చేసిన ప్రధాన సహకారం ఏమిటి? ప్రమోషన్ ఆఫ్ రిలీజియస్ యూనిటీ అండ్ రీజనల్ లిటరేచర్, డివిజన్ అమాంగ్ కమ్యూనిటీస్, సపోర్ట్ ఆఫ్ ఓన్లీ కింగ్స్, రిస్ట్రిక్షన్ ఆఫ్ మ్యూజిక్ అండ్ ఆర్ట్. ఏది ఎక్కువగా సపోర్ట్ చేయడం జరిగింది? మత ఐక్యతను మరియు ప్రాంతీయ సాహిత్యాన్ని పెంపొందించడం. అంటే ఫస్ట్ ఆప్షన్ ప్రమోషన్ ఆఫ్ రిలీజియస్ యూనిటీ అండ్ రీజనల్ లిటరేచర్, దీన్ని ఎక్కువగా ప్రోత్సహించడం జరిగింది. మత ఐక్యతను మరియు ప్రాంతీయ సాహిత్యాన్ని. ఈ ఉద్యమాల వల్ల హిందూ ముస్లింల మధ్య ఐక్యత పెరిగింది. అలాగే దేశంలో ఎన్నో ప్రాంతీయ భాషల్లో అద్భుతమైన సాహిత్యం పుట్టుకు రావడం జరిగింది. ఇది వీళ్ళు భారతదేశానికి అందించిన ఒక గొప్ప విషయం. ఓకే, దీస్ ఆర్ ద 215 క్వశ్చన్స్. నౌ లెట్ వి స్టాప్.